హలో అండి. ఇక్కడ కనిపిస్తున్న ఆకుని గుర్తుపట్టారా? మన ఇంటి చుట్టూనే మనకు పేర్లు కూడా తెలియని చాలా రకాల మొక్కలు ఉంటాయి. మరి వాటి ఉపయోగాలు తెలియక అలాగే వాటిని వదిలేస్తూ ఉంటాము. అలాంటి వాటిల్లోనే ఈ తెల్ల గలిజేరు లేదా పునర్నవ ఆకు ఇదొకటి. ఆయుర్వేదంలో వీటిని చాలా రకాల మెడిసిన్స్‌గా యూజ్ చేస్తారంటండి. అలాంటి మొక్క యూజెస్ తెలిస్తే మాత్రం మనం అస్సలు వదిలిపెడతామా చెప్పండి? మరి అలాంటి ఆకుతోటే ఈరోజు తాలింపు స్టైల్‌లో కర్రీని తయారు చేసుకుందాము. ముందుగా ఒక బాండీలో ఆయిల్‌ని వేసుకొని తాలింపు గింజలన్నిటిని వేసుకొని వాటితో పాటుగా వెల్లుల్లిని, జీలకర్రని కాస్త క్రష్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే పచ్చిమిర్చిని, ఉల్లిపాయల్ని, కొద్దిగా పసుపును వేసుకొని అవి కాస్త మగ్గిపోయిన తర్వాత దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఈ తెల్ల గలిజీర ఆకుని వేసుకొని దాంతో పాటుగా ఒక 3 టమాటోలను కూడా వేసుకొని అలాగే ఉప్పు, కారంని రుచికి తగినంత వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో కాసేపు మూత పెట్టేసి మగ్గనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని తీసేసి రైస్, రోటీతో పాటు సర్వ్ చేసుకున్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ స్టైల్‌లో మీరు ట్రై చేసి నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దే.